నమస్కారం సార్. నమస్తే సార్, మీరు ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్గా ఉండి ఈ తెలంగాణలో ఒకవైపు జనాలకు పనులు లేకుండా ఉండే టైంలో, ఈ ఎండాకాలం ఈ టైంలో రేట్లు విపరీతంగా కమర్షియల్ గ్యాస్ రేట్లు కానీ ఇట్లా పెట్రోల్ రేట్లు కానీ ఎట్లా చూస్తారు మీరు దాన్ని? ఇది ఇప్పుడు మోడీ పరిపాలన అండి. మోడీ గారి పరిపాలన ఏంటంటే కొన్ని వర్గాల వాళ్ళే పల్లకీల్లో కూర్చోవాలి, మిగతా వర్గాలన్నీ అడుక్కు తింటూ ఉండాలి, వాళ్ళు పల్లకీ మోస్తూ ఉండాలి. ఎన్ని ట్యాక్సులు అండి, ఎన్ని రకాల ట్యాక్సులు వేస్తున్నారండి. నిలబడితే ట్యాక్స్, కూర్చుంటే ట్యాక్స్, జిఎస్టీలు, ఆ ట్యాక్స్, ప్రతి వస్తువు మీద ట్యాక్సే కదా. ఇవాళ సెల్ ఫోన్ వాడుతున్నందుకు ట్యాక్సు, కడతాం కదా మనం, చార్జెస్ కడతాం సెల్ ఫోన్కి, అది ట్యాక్స్. ఎన్ని అడుగడుగునా రీఛార్జ్కి కడితే దాని మీద మళ్ళీ జిఎస్టీ తీసుకుంటాడు. అన్ని రకాలుగాను పేదవాడిని, ఇంకా ప్రతి మనిషిని పేదరికం వైపు తీసుకెళ్ళిపోతుంది ఈ మోడీ అగ్రకుల పాలన ప్రభుత్వం. ఇది వీళ్ళంతా గుజరాతీ టైపు. గుజరాతీస్కి చాలా మంచి పేరు ఉంది దేశంలో. చాలా జాగ్రత్త మనుషులు, వ్యాపార దృక్పథం ఎక్కువ. అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఎలా వచ్చారో తెలీదు, మొత్తానికి ప్రభుత్వంలోకి వచ్చేసి ఇవాళ మొత్తం భారతదేశాన్ని గత 12 ఏళ్ళుగా పీల్చి పిప్పు చేస్తున్నారు. ప్రైవేట్ రంగం అంటూ లేకుండా, పబ్లిక్ రంగం లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలన్నిటి ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ఎందుకంటే పేదవాడు అవ్వాలి, ప్రతివాడు పేదవాడు అవ్వాలనేది వాళ్ళ పద్ధతి. ఇవాళకి చూడండి, నిన్నటి వరకు ఎలక్షన్స్లో గొప్ప గొప్ప కబుర్లు చెప్పాడు ఆయన. నిన్న ఎలక్షన్ అయిపోయింది, ఇంకా రిజల్ట్ రాకముందే బాక్స్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇవాళ గ్యాస్ మీద 33% పైనే పెంచేశాడు. ఏది ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ అంటే రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముకునే వ్యక్తికి కూడా 2200 ఉన్న గ్యాస్ సిలిండరు 3300కి వెళ్ళిపోయింది. అంటే ఆయన ఎంత పెడతాడు? ఇవాళ బజ్జీ ప్లేట్ 40 రూపాయలంటే రేపు 60 రూపాయలు అంటాడు. ఆయన ఏం తెచ్చి సబ్సిడీ ఇవ్వలేడు కదా. అవును సార్. ఇదంతా అందరి మీద పడుతుంది. అవును సార్. రేపో మాపో పెట్రోలు డీజిల్ మీద కూడా పెంచుతారంటారు. ఏమైనా చెప్తే ప్రపంచ యుద్ధం అంటాడు. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి మనకు కష్టాలు వచ్చినాయి అంటారు. ఏమండి, ఏం కష్టాలు వచ్చినాయి? నువ్వేం చేస్తున్నావు? నీ విదేశాంగ విధానం ఏంటి? ఏ ప్రధానమంత్రి అయినా ఇజ్రాయెల్ వెళ్ళినారా? నీకేం పని ఇజ్రాయెల్ తోటి? అమెరికా వెళ్ళమంటే వెళ్ళాలంతే. నిన్న రామ్ మాధవ్ ఏం చెప్తున్నాడు? అమెరికాలో మీరు చెప్పినవన్నీ చేస్తున్నాం మేము. రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దంటే కొనట్లేదు, తక్కువకి వచ్చినా సరే. మీ విధానాలన్నీ ఎలా ఉన్నాయంటే దిగజారుడు విధానాలు. భారతదేశాన్ని మొత్తం తొంగలో దొక్కేస్తున్నారు మీరు. మనం ఎన్నాళ్ళ నుంచో సంపాదించుకున్న విదేశాంగ విధానం, ప్రపంచం అంతా కూడా ప్రశ్నించే విధానాన్ని ఇవాళ భ్రష్టు పట్టించి మొత్తానికి మీ విధానాలతోటి ప్రజలందరినీ కూడా తలెత్తుకోకుండా చేసినారు. ప్రపంచ దేశాల్లో ఎంతో గర్వంగా ఉండేది మన విదేశాంగ విధానం. అటువంటిది ఇవాళ మీరు ఏ స్థాయికి తీసుకొచ్చారు ఈ దేశాన్ని? ఇవాళ రేట్లు పెరుగుతాం. ఈ రేపు పెట్రోల్ డీజిల్ పెరిగితే, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగితే, దాంతో ప్రతి కమోడిటీ, ప్రతి వస్తువు కూడా మరి ఆకాశాన్ని అంటుతుంది. రేపు మీ ఆశయాలన్నీ కూడా పేదోడిని చేయాలనే ఆశయం మాత్రం సిద్ధిస్తుంది మోడీ గారు. మీరు మీ స్నేహితులు ఎన్ని వేల కోట్లు 2014లో మీ ఆదాని ఆస్తి 10,000 కోట్లు, ఇవాళ 10 లక్షల కోట్లు డిక్లేర్ చేశాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? ఎన్ని ఎయిర్పోర్ట్లు, ఎన్ని పోర్ట్లు, అన్నీ కూడా ఆయనకే కట్టబట్టి, అలాంటి వాళ్ళకి కట్టబట్టి అగ్రవర్ణాలకి. ఏం చేస్తున్నారు మీరంతాను గుజరాతీ సోదరులు? మీ ఇష్టం వచ్చిన బ్యాంకుల్లో అప్పులు 26 లక్షల కోట్లు మాఫీ చేసినారు మీ స్నేహితులకి. ఎంతోమందిని దేశం దాటించేశారు. ఇది ఒక రాజ్యమా? ఇది కాకుండా ఇంకా ఆ పార్లమెంట్లో టైం అంతా వృధా చేస్తారు. వందే మాత్రం అంటారు కాసేపు, నెహ్రూ గారిని తిడతారు కాసేపు. ఏ ప్రాజెక్టులు కట్టిన నెహ్రూ గారినా మనం తిట్టేది? లేకపోతే నీలా సర్దార్ పటేల్ విగ్రహాలు పెట్టేవాళ్ళని పోయి పూజించాలా? ఎవరినండి చేయాల్సింది? నువ్వు ప్రాజెక్టు కట్టినావా? ఏమైనా ఉంటే రోడ్లు వేస్తున్నారు. రోడ్లు కూడా మంచిదే, ట్రాన్స్పోర్టేషన్ వల్ల మంచి జరుగుతుంది. ఎన్ని రకాలు రోడ్డు ఎక్కితే మళ్ళీ టోల్ ట్యాక్స్. సార్, చాలా వరకు ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతున్నాడు మోడీ గారు. ఇప్పుడు ఓబీసీ సర్టిఫికెట్ కానీ, ఎస్సీ రిజర్వేషన్, అంబేద్కర్ ఎంతో కష్టపడితే కానీ ఈ రిజర్వేషన్ సాధించలేరు. అట్లాంటిది జనాలు ఎందుకు మేలుకోలేకపోతున్నారు? ఇవాళ ఈ విప్లవం వచ్చింది, కమ్యూనికేషన్ విప్లవం, నెట్ వచ్చింది, అలాగే సెల్ ఫోన్ వచ్చింది. ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది దేశంలో ఏం జరుగుతుందో.
ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. ఏ దేశం ఏంటి, ఎవడేం చేస్తున్నాడు అనేది. ఎందుకు రేజ్ చేయలేకపోతున్నారు? అదే దాంతో ఏంటంటే వీళ్ళని ఎలాగా మనం ఇంకా కిందకి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ ఆయన ఈ విధానాలన్నీ రూపొందించుకుంటూ మరింత పేదవాళ్ళకు చేయడానికి ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించకూడదని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం. మొన్న పార్లమెంట్లో చేసిన తతంగం, మరి డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు అయితే ప్రతిపక్షాలు కాదన్నావు కదా, లేకపోతే పబ్లిక్ దగ్గర ఇది వస్తుంది కదా వాళ్ళ బ్యాడ్ నేమ్ అని ఆ రెండూ కలిపి పెడతాడు ఆయన. ఓటింగు రెండింటికి పోయింది పాపం. యాక్చువల్గా ప్రతిపక్షాలు మహిళా బిల్లును ఓకే చేశారు. అసలు ఇది 2023లోనే మహిళా బిల్లు పాస్ అయిపోయింది. ఆల్రెడీ పాస్ అయిన దాన్ని మళ్ళీ ఏదో చిన్న క్లాజ్ చేర్చి దీనికి లింక్ పెడతాడు. అబాసుపాలైనాడు దేశంలో. ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి విధానాలు ప్లీజ్. రేపు హైదరాబాద్ వస్తున్నాడట, రేపు 10వ తారీఖు. మరి ఎందుకు వస్తున్నాడో తెలీదు. మన రాష్ట్ర ప్రభుత్వం 42% ఇవ్వండి రిజర్వేషన్లు, విద్య స్థానిక ఎన్నికల్లో అంటే పంపిస్తే పెట్టుకొని కూర్చున్నాడు. గవర్నర్ గారు కొన్నాళ్ళు పెట్టుకున్నాడు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో పెట్టుకున్నాడు. ఇవాళ ఎన్సీబీసీ ప్రెస్టీజియస్, ఈ దేశంలో ఉన్న 80 కోట్ల మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్కి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది. ఏమండి, ఆ కమిషన్కి ఒక చైర్మన్ వేసాడు. ఇప్పుడు మెంబర్లు వేయడు. లాస్ట్ 3 ఏళ్ళు ఒక చైర్మన్ మెంబర్ వేసాడు. కోరం ఉండాలంటే కనీసం 4 మెంబర్లు ఉండాలి. 4 ఓ చైర్మన్, 3 మెంబర్లన్నా ఉండాలి. ఇప్పుడైతే మెంబర్లు కూడా వేయలేదు. గత కొన్ని సంవత్సరాలుగా బీసీ కమిషన్ పనిచేయట్లేదు. తల్లోజు ఆచార్య గారు మెంబర్ ఉన్నప్పుడు అద్భుతమైన పనులు చేయించాడు ఆయన కమిటీ, భగవాన్ లాల్ గారు. ఇప్పుడు ఏమీ లేదు, తొక్కుతున్నారు అంతే. వ్యతిరేకం వాళ్ళు రిజర్వేషన్లు అడుగుతున్నారని ప్రైవేటైజ్ చేసేస్తారు. ఓబీసీ ఇంటలెక్చువల్ చైర్మన్గా మీరు ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు ఫ్యూచర్లో? ముఖ్యంగా ఈ దేశంలో ఈ కులాలకు చాలా అన్యాయం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టులో 34 జడ్జిలు ఉంటే అందులో 32 మంది బ్రాహ్మణ జడ్జీలే ఉన్నారు. ఇవాళ దేశంలో కేంద్ర సెక్రటేరియట్లో ఉన్న సెక్రటరీస్ సంఖ్య 90లో 87 మంది అగ్ర కులాల వాళ్ళే ఉన్నారు. అక్కడ ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, మైనార్టీ లేరు. ఏంటి ఈ దేశం బ్యాలెన్సు? ప్రజలు ఎవరున్నారు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10% కూడా లేరు అగ్రవర్ణాలు. వాళ్ళకేనా అన్నీని? ఆ సంపద వాళ్ళదే. దేశంలో సంపద ఎవరి దగ్గర ఉంది? ఇవన్నీ కూడా మేము దేశం దృష్టి తీసుకొచ్చాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు కూడా ఉన్నాయి. ఈ ప్యారిటీ రావడానికి 70-60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన కూడా కారణమే. కానీ రాహుల్ గాంధీ గారు నిర్ద్వందంగా చెప్పారు, మా విధానాల వల్ల దేశంలో ఓబీసీస్ చాలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు సంపదకి, ఉద్యోగాలకు అన్నిటికీ దూరం అయినారు, మమ్మల్ని క్షమించండి అన్న ధోరణిలో ఆయన ప్రసంగాలు ఈ మధ్య తరచూ వింటున్నాం. నిన్న కూడా న్యాయ సమ్మేళనం కూడా అదే చెప్పారు ఆయన. అందువల్ల మనల్ని సపోర్ట్ చేసే సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని మనం ఇప్పుడు సమర్థించుకుంటే రేపు మనం బలపడేంత వరకు కూడా ఈ విధానాలతోటి మనం ముందుకు పోవాలి. మనం ఎవరిని చేయాలనేది. అంతేగాని ఈ దేశంలో ఉన్న 14 కోట్ల మంది ముస్లిమ్స్ 120 కోట్ల హిందువుల్ని భయభ్రాంతులు చేస్తున్నారని ఈ ప్రభుత్వం చెప్తూ, వాళ్ళ వల్ల రక్షణ పోతుందని చెప్తూ ఈ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. ఇది చాలా అన్యాయం. ఈ మతాన్ని రాజకీయాల్లో తేవడం మాత్రం దుర్మార్గం. సార్, ఈ మంత్ 10వ తారీఖు మన హైదరాబాద్కి రాబోతున్నారు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్. మీరేమన్నా నిరసన ఏమన్నా ఉంటుందా మీ నుంచి? మా వంతు మేము చేపడతామండి. వారు వస్తే వారికి తెలియజేస్తాం మా నిరసన. అయ్యా, మా అసెంబ్లీ ఏకగ్రీవంగా, నీ పార్టీ మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్న 42 రిజర్వేషన్ నువ్వు పార్లమెంట్లో పెట్టకుండా కూర్చున్నావు. గత 5 ఏళ్ళుగా ఎన్సీబీసీ రిపోర్ట్స్ పార్లమెంట్లో పెట్టలేదు మీరు. మా తెలంగాణ నుంచి కేసీఆర్ పంపించిన 17 కులాలను ఇంతవరకు ఓబీసీల్లో చేర్చలేదు. అంతకుముందు ఉన్నాయి మొత్తం 40 తెలంగాణ కులాలు ఇవాళ ఓబీసీల్లో చేరలేదు. ఓబీసీ ఇవ్వాలంటే నీదే బాధ్యత, పార్లమెంట్లో పెట్టి ఓకే చేయించాలి. దేశంలో 398 కులాలు అలా పెండింగ్ ఉన్నాయి. ఎన్సీబీసీ పనిచేయట్లేదు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పనిచేయట్లే. ఎందుకంటే నువ్వు మెంబర్లు వేయట్లేదు, చైర్మన్లు వేయట్లేదు. ఏంటో మీ విధానాలు ఏంటో, ఇంత నెగిటివ్ విధానాలు ఎందుకున్నాయో ఓబీసీస్. ఈ దేశంలో 80 కోట్ల మంది ఓబీసీస్, నాట్ ఏ జోక్. పేదల్ని ఇంత అన్యాయం చేయడం మాత్రం ఏమీ లేదు. చాలా కష్టంగా ఉంది మాకు. దయచేసి మీ విధానాలు మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా చేసిన పాత తప్పులన్నీ పక్కన పెట్టి వాటిని పక్క చేసి ఇప్పుడు మంచి పనులు చేయాలి. రాష్ట్రంలో చాలా మంచి పనులు అవుతున్నాయి.
మరి గతంలో ఆయన చాలా ఇబ్బందులు పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేసిపోయాడు, అప్పు చేసి పప్పుగూళ్ళలాగా. సార్ ఎన్నో స్కీములు, ఆ స్కీములన్నీ కూడా అవన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వం చేసుకొస్తుంది. ఈ ప్రభుత్వంకి చేయూతనిస్తున్నాం మన గత 2 సంవత్సరాలుగా మా ఫోరం తరపుని. వారు కూడా మేము చెప్పిన విధానాలన్నీ పాటిస్తూ ముందుకు పోవాలి. ముఖ్యంగా ఈ మధ్య కులగణన మీద ఒక రిపోర్ట్ వచ్చింది. రాహుల్ గాంధీ గారిని మేము రిక్వెస్ట్ చేస్తే వారు రేవంత్ రెడ్డి గారికి చెప్పడం, రేవంత్ రెడ్డి గారు దాన్ని మెల్లగా మరి కులగణన చేయించడం. ఆ కులగణనతో మంచి రిపోర్టు ఎక్స్పర్ట్స్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, డాక్టర్ కంచైలయ్య గారు లాంటి 11 మంది ప్రముఖులు కలిపి నేషనల్ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ తయారు చేశారు. అంటే తెలంగాణలో ఉన్న గుర్తించబడ్డ 242 కులాలకి ఒక నెంబర్, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు. వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారో ఆ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ప్రకారం ఇప్పుడు రీగ్రూపింగ్ చేస్తే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో వాళ్ళు ముదిరాజ్ సోదరులు అడుగుతున్నారు, మేము బీసీఏలో కలపండి అని. బీసీ కులాల వాళ్ళని ఏమంటున్నారు, మమ్మల్ని వాళ్ళు కలిపితే మేమంతా మాకు ఉద్యోగాలు రావన్న. అప్పుడు బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ వచ్చింది కాబట్టి ఇండెక్స్ ప్రకారం మొత్తం 292 మంది ఉన్నారు. పెద్ద పాయింట్ 116 బ్యాక్వర్డ్నెస్ డెక్కల. అట్లా 16 నుంచి అది ఎస్సీ కులాలను పక్క పెట్టి వాళ్ళలో బ్యాక్వర్డ్నెస్ బీసీ కులాలందరినీ ఒక ఆరోహణ క్రమంలో తయారు చేసుకొని గ్రూపులుగా చేసి ఈ 132 కులాలని గ్రూపులుగా చేసి వాళ్ళు ఎంతమంది, ఆ గ్రూపులో ఎంతమంది జనాలు వచ్చారో వాళ్ళకి ప్రపోర్షనేట్గా రిజర్వేషన్ ఇచ్చుకుంటూ చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో చాలామందిని మీరు దీనికి ఈ పరిధిలోకి తీసుకొస్తా అన్నారు, రిజర్వేషన్ సక్రమంగా చేస్తా అన్నారు. ఈ రిపోర్ట్ భారతదేశ చరిత్ర మార్చే రిపోర్ట్ ఇది. ప్రతి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి, వెబ్సైట్లో ఉంది, లేకపోతే నన్ను సంప్రదించండి, నేను ఇస్తాను. తెలుగులో ఉంది రిపోర్టు, చక్కగా చదవండి. కేసీఆర్ లాగా సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆయన దాచుకోలేదు. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, చక్కగా జరుగుతుంది. ఇది రాహుల్ గాంధీ గారి సారథ్యంలో జరుగుతుంది. ఆయన ప్రతి 15 రోజులకి ఎంతవరకు వచ్చింది రిపోర్ట్ అని రోజు ఆరా తీసేవాడు. అంత బీసీల పక్షపాతిగా తయారయ్యాడు రాహుల్ గాంధీ గారు. సార్ బీసీ వాళ్ళకి ఇంకా ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఇంకా ఫ్యూచర్లో? ఇవాళ రిపోర్ట్ చూస్తే ఎంత వెనకబడి ఉన్నారో బీసీలు తెలుస్తుంది. భూమి ఎవరి దగ్గర ఉంది, డబ్బు ఎవరి దగ్గర ఉంది, ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయి, అన్నీ వచ్చేసినాయి మొత్తం లెక్క. ఆ లెక్క ప్రకారం ఇవాళ మీరు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడమే. ఎవరి దగ్గర భూమి ఉంది, ఎవరు అత్యంత ధనవంతులు ఎవరు ఈ రాష్ట్రంలో? పెద్ద కాపులు, ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకు స్థానం 12 ఇచ్చారు వాళ్ళకి బ్యాక్వర్డ్నెస్. అదే ఇవాళ మన సెట్టిబల్ ఇది మన గౌళ్ళకి 66 ఇచ్చారు, 94 ఇచ్చారు ముదిరాజులకి, 96, 98 రజిక, ఆ తర్వాత మంగళ సోదరులకి ఇచ్చారు, నాయి బ్రాహ్మణ సోదరులకి. ప్రతి వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ని కనిపెట్టారు. ఎవరికి 100% న్యాయం చేయడం అసాధ్యమే, కానీ సాధ్యమైనంత వరకు న్యాయం చేయాలి. ఈ రిపోర్ట్ భారతదేశానికి మార్గదర్శి కాబోతుంది, దిక్చూచి కాబోతుంది. ఈ రిపోర్ట్ రావడంలో నా పాత్ర కొంత ఉంది కాబట్టి నాకు గర్వంగా ఉంది. నా జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. ఆళ్ల రామకృష్ణ, నేను నేషనల్ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్గా గత అనేక సంవత్సరాలుగా పోరాడుతూ కులగణన మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు మోడీ గారు వేసిన అఫిడవిట్, అసాధ్యమనే అఫిడవిట్ నీ మొత్తం ప్రచారం చేసి వాళ్ళ చేత కూడా ఇవాళ నేషనల్ కులగణన చేస్తున్న మా సంస్థ నేషనల్ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం. మేము రాహుల్ గాంధీ గారిని కూడా మా రిపోర్ట్లన్నీ బయటకెళ్ళి చూపించాం. ఏమండి భారతదేశం ఇలా ఉంది, 8 పిల్లర్స్ ఆఫ్ ది భారతదేశం ఏంటి, లెజిస్లేచర్లో మా పాత్ర ఎలా ఉంది, బ్యాంకింగ్లో ఎలా ఉంది, మీడియా అయితే 100% అగ్రకులాలు మీడియా. సార్ ఏదైనా సాధించాలంటే ఒక రాజకీయంగా ఎదిగితేనే మనకు హక్కు ఇది రావడానికి ఉంటుంది. ఆ విధంగా బీసీలకు ఏమైనా చైతన్యం ఇవాళ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ టు ది సోషల్ ప్రోగ్రెస్ ఆర్ సోషల్ ప్రాసెస్ అని మన అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ, అదే మూలం, అక్కడే ఉంది మొత్తం అంతా. ఇవాళ ఈ ప్రభుత్వాధికారులు అగ్రవర్ణాలు, కమ్మవారు కొన్నాళ్ళు చేశారు, అలాగే రెడ్లు ఎన్నాళ్ళో చేశారు.
ఆ తర్వాత మన ఎలవలు చేశారు. వాళ్ళు ఎంత ముందుకు వచ్చేసినారు ఇవాళ. చాలా ముందుకు వచ్చారు సార్. ఇవాళ ఓట్లు కొని నోట్లతోటి వాళ్ళు సంపాదించిన డబ్బుతోటి ప్రభుత్వాలు కైవసం చేసుకుంటున్నారు. అవును సార్. ఇది ఒక వ్యాపారం అయిపోయింది సార్. ఇవాళ బీసీలంతా కూడా సార్. వాళ్ళ వెనకాల ఉన్న గౌడ్, సార్, ముదిరాజ్, సార్, లేకపోతే ఇంకేమున్నాయి, ఆ గౌడు, ముదిరాజు, తర్వాత కాదు కులం పేరు పెట్టుకుంటారు కదా సోదరులు, నేత అని పెట్టుకుంటారు కొంతమంది. ఇవన్నీ తోకలు తీసేస్తే మనం అంతా బీసీ అనుకుంటే, ఎందుకంటే మనం సప్రెస్డ్ క్లాస్, మనతో పాటు ఎస్సీ సోదరులు ఉన్నారు, ఎస్టీ సోదరులు ఉన్నారు, అలాగే మన మైనారిటీ సోదరులు సప్రెషన్. ఈ రిపోర్ట్లు అన్నీ వచ్చింది. ఎంత దారుణంగా ఉంది ఎవరి పరిస్థితి అనేది. ఆ రిపోర్ట్ ప్రకారం మనం అంతా ఏకమైతే బడుగు వర్గాల నుంచి రాజ్యాధికారంకి వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సహకారం చేస్తుంది. ఒకరోజు ఉద్యోగానికి అంటే సెక్రటేరియట్ రాని మనిషి ఆయన, సచివాలయానికి దారుణమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మళ్ళీ అలాంటి వాళ్ళు మళ్ళీ తీసుకొస్తే తెలంగాణని మళ్ళీ వాళ్ళ సొంత, అలాగే లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? హవాయి చెప్పులు హరీష్ రావుకి అన్ని లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి? అన్ని ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి? అడగరా? తెలంగాణ ప్రజలు అడగరా? ఎందుకు మీరంత స్తబ్దుగా ఉంటున్నారు? ఎవరి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? బుర్జు కల్లుపాలో ఆవిడకి ఇల్లు ఎలాగొచ్చినాయి? కవిత గారికి ఆవిడ పెళ్ళికి పైసలు లేకపోతే ఆడ పెదనాన్న కూతురు ఎవరో పైసలు ఇచ్చారని రెంట్కుండేవాళ్ళు వాళ్ళు ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి ఏం వ్యాపారాలు చేశారు? ఆవిడేదో అంటది బ్యూటీషియన్ కోర్స్ చేసిన అందరికీ పామేను మొహాలు అంటది. అంటే బ్యూటీషియన్ కోర్స్ చేసిన కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తారా? ఇవాళ పార్టీ పెట్టి, పార్టీలు అంటే ఏంటి? రాజకీయ పార్టీలు అంటే డబ్బులు పంచడం, ఓట్లు కొనడం. ఆ స్థాయికి ఎదిగిందంటే ఆవిడ ఎంత దోచేశారో చూడండి వీళ్ళు. ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడం. ఇవాళ తెలంగాణలో అద్భుతాలు జరుగుతున్నాయి. కులాగణన అనేది భారతదేశ చరిత్రనే మార్చేసి కులాగణన ప్లస్ ఆ రిపోర్టు మరి మేధావులైన వారందరూ చేయడం జరిగింది. అది ఒక చరిత్ర, ఒక నూతన అధ్యాయం స్టార్ట్ అయింది భారతదేశంలో పేద ప్రజల కోసం. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఆర్టీఐ యాక్ట్ ఉంది. యువకులంతా కూడా మీరు ప్రశ్నించండి ప్రపంచం దాన్ని, జీవోలు ఎందుకు పెట్టడాయినా అని అడగండి. ఇదెందుకు కాదు, ఏంటి, ఎలా వచ్చినాయి ఇవన్నీ, ఫలానా ఆఫీసర్కి ఇంత ఆస్తులు ఎలా వచ్చినాయి, ఫలానా వాడు ఎందుకు అలా ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ ప్రశ్నించకపోతే ప్రతి వాడిని మొత్తం తెలంగాణలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని ఒక రకమైన చాలా మట్టుకి ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళని పాడు చేశాడు, అవినీతి పనులు చేసేసాడు కేసీఆర్. ఏ ఆఫీస్కి వెళ్ళినా పైసలు లేకుండా పని కాదు. రాజా తథా ప్రజలు ఆయన దోచుకునేవాడు, వీళ్ళు కూడా దోచుకోమని చెప్పి అందుకే సార్ పక్కకు పెట్టింది. అందుకే ప్రజలు పక్కన పెట్టారు. మళ్ళీ అటువంటి దుష్ట శక్తులు రాకూడదు. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద కూడా నిఘా పెంచి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చూసుకోకపోతే మళ్ళీ వీళ్ళు అలాగే తయారయ్యే పరిస్థితి ఉంది. ప్రశ్నించాలి చక్కగా. ఎందుకంటే మన సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు సోషల్ యాక్టివ్గా లేకపోతే మనం ఆఖరికి భోజనం చేసేది కూడా. ఇప్పుడు మోడీ చూడండి ఏం చేస్తున్నాడు, పెట్రోల్ మీద పెంచేస్తున్నాడు, ప్రైవేటీకరణ చేస్తున్నాడు. నిన్న విమానం ఇంధనం ఆల్మోస్ట్ చాలా డబల్ పెంచేసేటప్పటికి ఇప్పుడు విమానయాన మనం ఢిల్లీ వెళ్ళాలంటే డబల్ పే చేయాలి. ఇప్పుడు వరకు 6,000 7,000లో దొరుకుతుంది, ఇది 12,000 అవుతుంది ఇప్పుడు.